daivamtv.com towards God. నమస్కారం. daivamtv.com సమర్పించు తిరుప్పావై వైభవం కార్యక్రమానికి సాదర స్వాగతం. 21వ పాసరంలో ఆండాళ్ తల్లి ఆచార్యులు చెప్పిన విషయాన్ని శిష్యులు ఆలకించి మననం చెయ్యాలి అని సెలవిచ్చింది. అలాగే యోగ నిద్రలో ఉన్న శ్రీకృష్ణుని లేపే క్రమంలో గోపికల అవస్థల గురించి చాలా చక్కగా వివరించింది. మరి 22వ పాసరంలో ఆండాళ్ తల్లి అందరికీ ఏ విషయాలు తెలియజేయబోతుందో మనందరికీ తెలియచేయటానికి ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, అభినవ బాదరాయణ, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడై శ్రీ రామానుజాచార్యులు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి, శుభం. నీడాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వంసత్తమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః కర్కటే పర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువైహరే శరణం కన్యాభరణి సింజాతం బాధూలకురభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, 21వ పాసురంలో గోపికలు మాత్తారునందు వరుతుల యుందు ఉన్ వాసక్కన్నాత్తాదు ఉండు పన్నడి పనియుమా పోరే పోత్తియాంబొందో. కృష్ణ పరమాత్మ విని బాధపడి లేచి పరిగెత్తి రావాలి అన్నట్టు మాట్లాడారు. శత్రువులు, నీ శత్రువులు నీ బలపరాక్రమాలకు ఓడిపోయి వేరే దిక్కులేక వచ్చి నీ ఇంటిలో నీ సింహాసనం కోళ్ల కింద నక్కి దాగి ఉన్నట్టుగా మేము కూడా నీ దగ్గరికి వచ్చామన్నారు. తమను శత్రువులుగా పోల్చుకున్నారు. వాళ్లకు వేరే గతి ఏం లేదు. శత్రువులకు మాకు కూడా వేరే గతి లేదు. మరి నేను తప్పేమన్నావు? నిన్ను విడిచి వేరే చోట నీ శత్రువుడు బతకలేరు, మేము కూడా బతకలేము. అయితే మాత్రం శత్రువుతో పోల్చుకుంటారా? స్వామి కాస్త మనస్సు బాధపడుతుంది. అందుకు అయ్యా, శత్రువులు అంటే మీరంతగా బాగా అవసరం లేదు. మీరు చెప్పిన మాట వినని వాళ్ళందరూ శత్రువులే. అంటే పరమాత్మ వాక్యం ఉంటే ధర్మం, ధర్మాన్ని తప్పిన వాళ్ళు శత్రువులే. దానికి కారణం నీవు వేయించేసి మా కోసం భూలోకానికి వచ్చి ఎలా ధర్మం ఆచరించాలో చెప్పి దాన్ని నీవు కూడా స్వయంగా చేసి చూపి ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పినా మేము వింటున్నామా? వినలే కదా. ఏమిటి కారణం? నీ మాట వినకపోవటానికి కారణం మాలో ఒక అభిమానం ఒకటి ఉన్నది, దురభిమానం. ఆ దురభిమానం పోతేనే నీ మాట వింటా. అందుకే ఈరోజు పాసురంలో అభిమాన భంగమాయ్ అని మొదలు పెడతారు. అంగన్ మాంగ్యాలత్తు అరసర్
அபிமான பங்கமாய் வந்து நின்னு பள்ளி கட்டி கீழே செங்கமிருப்பாறு போல் ಒಂದು தலை பெய்து கிங்கணி வாயிற் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிச்செரிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எரிந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதீர் எங்கள் மேல் శాపం ఇరందు. ఇది అద్భుతమైన పాసురం. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పరమాత్మను ఎలా ఆరాధించాలో చెప్పే పాసురం. చాలా గొప్ప పాసురం. ప్రతిదీ అంతే. ఆండాళమ్మ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లక్షణాలు చెబుతుంది. ఇందులో పరమాత్మ మాట మనం వినకపోవటానికి కారణం అభిమానం. అభిమానం భంగమైతేనే భగవంతుడి మాట వింటాం. అభిమానం మనకంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది ఆలోచిస్తే అరసర్ అంటున్నది ఆండాడమ్మ. అంగను మాంగ్యాలతో అరసర్. అందమైన విశాలమైన భూమండలానికి రాజులు. అరసర్ అంటే రాజులు. వికృతి రాజు అంటున్నాం. తమిళంలో కొన్ని అక్షరాలు ఉండవు. అది రాశ అవుతుంది. పక్కన ఆపెడితే అరస. అరసర్ అంటే రాజు. మాంగ్యాడత్తు అరసరు. అందమైన విశాలమైన భూమండలానికి రాజులుగా ఉన్నవారు. అభిమాన భంగమాయి వందు. మేము రాజులము, మేము పరిపాలకరము అనే అభిమానం భంగమైపోయి వందు వచ్చి నిన్ను పళ్ళి పట్టి కీഴే నీ సింహాసనం కోళ్ల కింద దాక్కున్నారు. ఇక్కడ ఆండాడు తల్లి మనకు తిరువాయముడిలో నమ్మాడు వారు ఒక మహానుభావులు ఉన్నారు. వారు రాజు పొందే దుర్గతిని చెప్పారు. ఒరునాయకమాయ్ తిరువాయముడిలో ఒక పాత్ర సంగ్రహంగా చెప్తాను. ఒకనాడు మహారాజుగా ఉన్నవారు అన్ని భోగాలు అనుభవించారు బ్రహ్మాండంగా. పరిజనం పరివారం ఆడం ఉంటాయి కదా ఆడంబరాలు. అలాంటి వారు పరమాత్మ కటాక్షం తప్పితే శత్రురాజులు వచ్చి రాజ్యం ఆక్రమించారు. వీడు రాజ్యం వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు. అంతే కదా, వేరే మార్గం లేదు. అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటే ఉన్నాడు. తిండి కావాలి కదా, భోజనం చేయాలి కదా. అడవిలో ఏం దొరుకుతుంది? దొరికిన వీడు తినడు. వీడికి ఏదో అన్నమో పప్పో కూర ఏదో కావాలి వాడికి. అవి అడవిలో ఉండవు. ఊళ్ళోకి రావాలి. ఊళ్ళోకి రావాలంటే బిచ్చ వేసుకోవాలి. వేరే మార్గం లేదు కదా. నేను రాజు అనడానికి వీల్లేదు. నువ్వు రాజు ఎవరైనా ఊళ్ళోకి వచ్చావంటే నలుగురు దయదలిచి పెడితే తినాలి. నీకు అధికారం లేదు. తప్పదు. రాజు అభిమానాన్ని పోగొట్టుకొని అభిమానాన్ని భంగం చేసుకొని బిచ్చమెత్తుకుందామని బయలుదేరాడు. వాళ్ళందులో కొంచెం అభిమానం ఉంది. రాజు బిచ్చం ఎత్తుకోవాలా? ఎత్తుకున్నట్టు అందరికీ అవ్వాలా? అందుకోసం పగరు తిరగదు. రాత్రి కూడా పోతాడు. చీకట్లో పోతాను. చాలామంది కనపడ. ఇంకా కావాలంటే నల్లటి గొంగడి కప్పుకొని ఓ నల్లటి చిప్ప పట్టుకొని నల్లటి చెప్పులు పట్టుకొని ముఖం చూపకుండా ఏదో పోయి ఎవరో ఇంత పెడతారు. తిందాం
అనుకొని పాపం పోయాడు. అమావాస్య చీకటి, వీధి దీపాలు ఏముండవు, అంతే, ఏం కనపడటం లేదు. చిన్నగా అలాగే వస్తున్నాడు పాపం. దారిలో కుక్కపిల్ల పడుకోఉంది, అది కూడా నల్ల కుక్కపిల్ల. వీడికి కనపడలేదు, దాన్ని తొక్కాడు. అది కయ్యమన్నది, మొరిగింది. ఓ అంటే ఓ మొత్తుకున్నారు. అయ్యో ఏమైంది, ఎవరో వచ్చినట్టున్నారు. అందరు నలుగురు దీపాలు తీసుకొని వచ్చి, ఎవరో, అయ్యో మన మహారాజు గారండి. ఇప్పుడు గతి ఏంటి, అభిమానం ఉందా పోయిందా? అయ్యో మహారాజా మీకెందుకు అంత పశ్చాత్తాపం, హాయిగా రండి, భోజనం చేస్తారా, కూర్చోండి, చెయ్యండి. వాడు భోజనం చేయాలా మానాలా? అంతటి రాజు కూడా ఈ గతి పడుతుంది. సంపదలు, అధికారాలు, వైభవాలు, ఆడంబరాలు ఇవేవీ నిత్యం కాదు. ఇవన్నీ కొద్ది కాలం ఉండిపోయేవే. ఎల్లకాలము ఉండేటువంటివి రెండే, పరమాత్మ, జీవాత్మ. ఆయన ఎక్కడ పోడు, మనం ఎక్కడ పో. ఆయనకు మనకు ఉన్న సంబంధం కూడా ఎక్కడ పోదు. ఇంట్లో కావాలంటే భార్య కోపటి, నువ్వు భార్యవు కాదు, నేను భర్తని కాదు, నువ్వు వేరు నేను వేరు అని దూరంగా పోవచ్చు. కొడుకును నా కొడుకు కాదు పో ఎళ్ళగొట్టవచ్చు. కానీ భగవంతుడు నువ్వు దేవుడు కాదు పో అందామా అంటే పోతుందా? భగవంతుడంటే ఆత్మ, జీవుడంటే శరీరం. ఆత్మ లేకుండా శరీరం ఉంటుందా? శరీరం లేకుండా ఆత్మ ఉంటుందా? పరమాత్మ లేకుండా జీవాత్మ ఉంటాడా? శాశ్వతంగా ఉండే పరమాత్మను తత్సంబంధాన్ని వదిలిపెట్టి నేను 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 ఒక దురభిమానంతో సంసారంలో ఎన్ని కష్టాలు పడుతున్నారు. అమ్మ చూడు ఎంత దయనో మన మీద. అభిమాన భంగమాయి వందు. ఏనాటికైనా 100, 1000, 1,00,000, కోటి జన్మలకైనా ఈ అభిమాన భంగం కావాలి. అంటే దేహాత్మాభిమాన భంగం కావాలి. మనకు అభిమానం అనేది 6 రకాలుగా ఉంటుంది. శరీరమే ఆత్మ అనేది ఒక అభిమానం. శరీరం ఆత్మ అవుతుందా? శరీరం వేరు, ఆత్మ వేరు. మనం నేను నేను అని శరీరాన్ని చూపెడతాం. నేను అంటే ఆత్మ, శరీరం కాదు. మనకున్న మొదలభిమానం శరీరమే ఆత్మ, ఇది పోవాలి. శరీరం వేరు, ఆత్మ వేరు అనే జ్ఞానం కలగాలి. రెండవది నేను స్వతంత్రుడను అనే అభిమానం పోవాలి. మనం స్వతంత్రులం కాం. ఇంత గోల చేస్తున్నాం స్వాతంత్ర్యం కావాలని. స్వాతంత్ర్యం వచ్చింది ఎవరికైనా? ప్రపంచంలో ఎవరికైనా నాకు స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పుకోగలరా? ఆకలి అవుతుంటుంది భర్తకు. భార్యను పిలిచేమమ్మా ఆకలి అవుతుంది పెడతావా అంటే, ఒక్క 10 నిమిషాలండి ఇంకా వంట కాలేదు. ఏం చేయాలి? తినాలన్నా కూర్చోవాలన్నా? ఈ స్వాతంత్ర్యమేనా? భార్య పెడితే తినాలి. నీ లౌకికంలో హోటల్ పోయి కూర్చున్నా వాడు తెచ్చిస్తే తినాలి. ఆర్డర్ ఇచ్చినాక 30 గంటలకు తెస్తాడు వాడు. ఎక్కడుంది స్వాతంత్ర్యం నీకు? అనుకున్నప్పుడు తినలేవు, అనుకున్నప్పుడు వినలేవు. హాయిగా పడుకుందాం అనుకుంటావు, ఏదో కల వస్తుంది, నిద్రపోతుంది, పడుకోలేవు. ఏ పని నీవు అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా చేయలేవు, చేయించేవాడు ఉన్నాడు. అందువల్ల నేను స్వతంత్రుడను కాను, ఇది ఉండాలి. స్వతంత్రుడను అనేది అభిమానం. మూడవది నన్ను నేను రక్షించుకుంటాను. రక్షించుకుంటావా? అలా వెళుతుంటావు,
పక్కన ఉన్న కుక్కే వచ్చి కాలు కరిస్తే ఏం చేస్తావు? ఖర్చేదాకా బాగానే ఉంటుంది, ఖచ్చితంగా దారిన పోయే కుక్క కాటును తప్పించుకోలేని వాడవు, నిన్ను రక్షించుకుంటావా? కాబట్టి మూడవది, నన్ను నేను రక్షించుకుంటాను. ఇది మూడవ అభిమానం. ఇక నాలుగవ అభిమానం, భార్య, పిల్లలు, బంధువులు వీళ్ళంతా నా వాళ్ళు. నీ వాళ్ళేనా? నేనంటే ఏంటి? ఆత్మ. భార్య ఆత్మక, పిల్లలు ఆత్మక, ఇల్లు ఆత్మగా. నాది కాని దాన్ని నాది అనుకోవటం అన్నమాట. వీళ్ళు భార్య, పిల్లలు, బంధువులు వీళ్ళంతా నా వాళ్ళు. వారందరికీ నేను చేసుకుంటాను. ఇది నాలుగో అభిమానం. శబ్దము, స్పర్శ, నాకు విషయాలు ఉన్నాయి, రూపరస గంధములు, వాటికి అవే నాకు కావాలి. చెవు కమ్మని పాట వినాలి, ముక్కు కమ్మని వాసన చూడాలి. ఇదే మన చేస్తాం. ఇది ఐదవ అభిమానం. ఆరవ అభిమానం, నేను మరెవరికో దాసుడను. నా బాస్ ఫలానా అని మనం చెప్పుకుంటాం. ఆయన భాష, వాడికి ఇంకో భాష ఉంటాడు, మళ్ళీ వాడికి ఇంకో భాష ఉంటాడు. కాబట్టి ఇంకో భాష లేని భాష ఎవరు? ఆయన ఒక్కరే. కాబట్టి వానికి మనం దాసులం కావాలి, కానీ వీడికే. ఇలా అన్యశేషత్వం అనేటువంటిది ఆరవ అభిమానం. ఇవాళ పాసరం అంతా వేదాంతమే, న్యాయంగా ఏదో కథ చెప్పొచ్చు, పేరు కథ, అది ఎవరికి ఇష్టం లేదు, చెప్పకూడదు. ఇలా 6 రకాల అభిమానం భంగమైన వాళ్ళే నీ పాదాల సన్నిధికి వస్తారు. ఈ అభిమానం బాగా ఉండేవారు రాజులు. మనకు కాళిదాసు ఉన్నాడు. ఆ మహానుభావుడు, అబ్బా రాజ్యమా, ఛీ నాకొద్దన్నాడు. రాజ్యం ధృతాధపత్రమివ దండం, ఛత్రదండం అంటారు. అవన్నీ వేరే విషయాలు. ఒక కవి ఉన్నాడు, ధూర్జటి అంట, మహాకవి. అతను కాళహస్తి శతకం రాశాడు. రాధై దుష్కృతి చెందే చంద్రుడు, రారాధై కుబేరుండు దృగ్రాజీవంబును గాంచే. ఆ కవి రాజులతో బాగా డబ్బు సంపాదించి హాయిగా తిని ఆనందంగా ఉన్నవాడే. కొన్నాళ్లకు అభిమాన భంగమై జ్ఞానం తెలిసి పరమాత్మే మనం సేవించాలి, అప్పుడు రాశాడు కవిత్వం. రాదన్న మాటే వినొద్దన్నాడు. ఎందుకయ్యా అంటే, రాదన్న పేరు ఒకనికి ఉంది, చంద్రునికి. చంద్రుణ్ణి రాజు అంటారు. వాని గతి ఏమిటి? 15 రోజులు పెరుగుతాడు, 15 రోజులు తగ్గుతాడు. అది వాని కర్మ. ఇంకొకడు రారాజు అని పేరుంది ఒకరికి, కుబేరుడు. వాడు రారాజు, ధనాధిపతి. వాడికి ఎవడు ఉంటాడు? కానీ పాపం వాడికి 2 కళ్ళు లేవు. కళ్ళు లేవు కుబేరుడికి. అది కాక ఒంటి నిండా కుష్టు వ్యాధి. మనకు ఓ మాట చెప్తారు, ధనవంతులకు ఖచ్చితంగా వ్యాధి ఉంటుంది, అనుభవించకూడదు. అలా బ్యాంకుల్లో నిధుల్లో పెట్టుకొని చూసి సంతోషించాలి. మనం తిన్నంత హాయిగా వాళ్ళు తినలేరు, నిద్రపోను లేరు. డబ్బున్న వాడికి అనుభవం ఉండదు. కుబేరుడు రారాజు, కళ్ళు లేవు, కుష్ఠవ్యాధి. ఇలా రాజు అంటేనే కష్టాలు, నష్టాలు, బాధలు. అందుకే పొరపాటున కూడా రాజ్యం వద్దు అంటారు.
రాజులకు కూడా ఆ అభిమానం పోవాలి. వాడే రాజు కాదు, మనం కూడా రాజులమే. ప్రతివాడు నా ఇల్లు, ఇంటికి నేను రాజును అంటాడు. వాడింటికి వాడు రాదే కదా. ఇగో నా పిల్లలు, వాళ్లకు నేను రాజును. నా శరీరం నా ఇష్టం అంటాడు. దానికి నీ ఇష్టమేనా నీ శరీరం? నువ్వు బాగుండు అంటే బాగుంటుందా శరీరం? అమ్మ తలకాయ నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది? నీ శరీరం కదా. తలకాయ నొప్పి పో అని చెప్పు, పోతుందా? నీవు అనుకున్నది ఏ పని చేయగలవు, నువ్వెలా రాజు అవుతావు. కానీ ప్రతి జీవుడు తన శరీరంలో ఉండి నేను రాజును అనుకుంటా. ఇది నా శరీరం, ఇది నా ఇల్లు, ఇది నా భార్య, నా పిల్లలు, నా ఇష్టం, నేను చెప్పినట్టు చేసుకుంటాను. ఈ అభిమానం ఉన్నంత వరకు పరమాత్మను సేవించలేరు చెప్తుంది గోదమ్మ. భగవంతుణ్ణి సేవించాలంటే అభిమానం పోవాలి, అహంకారం. అందుకే అంగన్ మాంగ్యాలతో అరసర్ అభిమాన భంగమాయ్. ఇలాంటి అభిమానం భంగమై వచ్చి నీ కాళ్ళ కింద చేరినట్టుగా మేము వచ్చాం. సంగం ఇరుప్పారు పోరు వందు తలైపోయిదో. మేము గుంపులుగా వచ్చాం, ఒక్కళ్ళని రాం. ఒక్కళ్ళు పోకూడదు దేవాలయానికి, నలుగురు కలిసి వెళ్ళాలి. శాస్త్రం. గుంపులుగా వచ్చాం. ఒక్కళ్ళుగా పోతే ఏవో మాట్లాడుకుంటాం. అంటే గుంపులు మాట్లాడుకోరా, వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఆ గుంపులో ఎవరైనా ఒకళ్ళిద్దరు మంచివాళ్ళు ఉంటే ఏమిటా పిచ్చి మాటలు, నామస్మరణ సంపదం అని భగవద్ నామస్మరణ చేస్తాం. ఒకడు తప్పు దారి నడిస్తే ఇంకోళ్ళు మంచి దారి చూపెడతారు కదా. అందువల్ల మేము సంఘం ఎరుప్పారు పోలు. సంఘం అంటే సంఘం. గుంపులుగా చేరి వందు తలైపోయిదోం, వచ్చి నీ దగ్గర కూర్చున్నాము. సరే సంతోషం, వచ్చారు, మరి మేమేం చేయాలి? ఒక్కసారి కన్ను తెరిచి చూడవయ్యా. మాకేముంది, కళ్ళు తెరిచి చూడు. కళ్ళు కాదు, కన్ను తెరిచి చూడు. కన్ను కూడా కాదు, నీవు ఒక్కసారే తెరిస్తే మేము తట్టుకోలేము. పరమాత్మ ఎలా కన్ను తెరవాలో చెప్తున్నారు, గోపిక అడుగుతున్నారు. కింగిని వాయిచ్చేయిదా తామరై పోలే. మనకు పల్లెటూరు సంగతి తెలుస్తుంది, ఇక్కడ మర్చిపోయినాం. చిరు గంటలు ఉంటాయి, చిన్న గంటలు. దూడల మెడలో, వాటి మెడలో, పశువులో కడతారు. ఇంతే ఉంటుంది గంట, చిన్న గంట. కింగిని అంటే చిన్న గంట. ఎలా ఉంటుందో చిన్న గంట? చాలా చిన్నగా ఉంటుంది. మధ్యన గీత ఉంటుంది, లోపల చిన్న రాయి ఉంటుంది. ఆ గీత సందుందే, అందులో నుంచి రాయి కనబడుతుంది. అలా కన్ను తెరవాలి. అంటే ఏమిటి? ఎలాగైతే చిరుగంటే రంధ్రంలో నుంచి లోపలి రాయి కనపడనట్టు ఉంటుందో, నీ రెండు కనురెప్పల మధ్య నుంచి నీ నల్లగుడ్డు కనపడినట్టుండాలి. నిద్రపోవడం కాదు, నా మాట విను, నేనేం చెప్తున్నాను. కన్ను తెరుచుకోవాలి, కానీ మొత్తం కాదు. చిన్న గంటలాగా తెచ్చుకోవాలి. చిన్న గంటలో రాయి కనబడుతుంది, కొంచెం, మొత్తం కనబడదు. అలాగే నీ రెండు కనురెప్పల మధ్యన నల్ల గుడ్డు కనబడాలి. అంటే కొద్దిగా తెచ్చుకోవాలి. ఇంకా అర్థం కాలేదా? తామరై పోలే. పద్మం మొగ్గ, విచ్చుకుంటున్న మొగ్గలాగా. పద్మం విచ్చుకుంటుంది,
ఒకసారే తెచ్చుకోదు, కొంచెం కొంచెం విచ్చుకుంటుంది. అలా తామర పువ్వు ఎలాగైతే విచ్చుకుంటుందో అలాగా శంకణ్ అందమైన నీ కన్ను సిరిచ్చెరిదే ఎమ్మేల్ విడియావు చిన్నగా తెరుచుకొని మా మీద పడేయాలి. అంటే చిన్న చిన్నగా తెరవాలి. నీవు మొత్తం కన్నులు తెరిచేలా ఉంటుంది. తింగళం ఆదిత్యను ఎడుందారు పోర్ సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించినట్టుగా ఎలా ఉంటుంది? నీవు రెండు కళ్ళు తెరిస్తే సూర్యుడు చంద్రుడు ఉదయం. అంగన్ ఇరండుంగుండు అలాంటి నీ అందమైన రెండు కళ్ళు మాపై ప్రసరిస్తే ఎంగళ్ మేలు శాపం ఇంతవరకు మాకున్న శాపము తొలగిపోతుంది. అంటే ఏం చెప్పారు? కనులు తెరిచి చూడు. పరమాత్మ రావాల్సిన పని లేదు, పరమాత్మ చూస్తే చాలు. మనకు శాస్త్రం చెప్తుంది, ధ్యాయమానం హి పురుషం యం పశ్చేత్ మధుసూదన సాత్విక సహి విజ్ఞేయ సవై సర్వార్థ సాధక. పుడుతున్న సమయంలో పరమాత్మ ఎవరిని చూస్తాడో వాడు పరమ సాత్వికుడు, వాడు సర్వార్థ సాధకుడు. స్వామి, ఆడపిల్లలం, చిన్నపిల్లలం నీ కోసం వచ్చాం. రాత్రనక చలనక మంచనక ఇన్ని కష్టాలు పడి నలుగురిని లేపుకుంటూ ఒక్కొక్కరిని తీసుకొని నీ దగ్గరికి వచ్చాం. ఒక్కసారి చూడవయ్యా, చూస్తే చాలు. మాకు నీ చూపు పడితే మీరు ధన్యులం అయిపోతాం. ఇంతే మాకు కావాల్సింది. ఇది చాలా ధర్మశాస్త్రం. పరమాత్మ కటాక్షం పడాలి. భగవంతుడు మనను చూడాలి, మనం ఆయన చూడడం కాదు. మనం ఆయన రోజు చూస్తాం. ఇప్పుడు ప్రెసిడెంటు ప్రధానమంత్రి మనకు తెలుసు కదా, తెలియదా? మనం వాళ్ళకి తెలుసా? ప్రధానమంత్రి నాకు తెలుసు అంటే ఏం లాభం? నీవు ఆయనకు తెలుసా? అలాగే పరమాత్మ నేను చూస్తున్నా కాదు, పరమాత్మ నిన్ను చూస్తున్నాడా? మహాత్మీ మాం అవలోక్యతాంనయ. ఎంత బాగా చెప్తారో ఆడువందారు మహానుభావులు. పరమాత్మ ఒక్కసారి నీవే సర్వస్వము అని భావించే మహానుభావులు నన్ను చూసేలా చెయ్యి. ఆయన ప్రార్థన ఇది ఇంకా విశేషం. పరమాత్మ నీవు చూడు కాదు, నిన్ను సర్వస్వముగా భావించే పరమభక్తులు నన్ను చూసేలా చెప్పు. భక్తులు మనం చూస్తే చాలు, మనం పవిత్రమైపోతాం. పరమాత్మ చూడకపోవచ్చు, పరమాత్మ కూడా చూడాలి. అందుకే ఈ పాచురల్లో గోపికలు ఒక్కసారి చూడవయ్యా. అలా చూస్తే మాకున్న శాపాలు పోతాయి. ఏమిటి నీకున్న శాపాలు? చమత్కారం ఏమిటంటే, ఇక్కడ శాపం పోవాలి చెప్పాను కదా. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. మనకు అర్థం కాదు, అబ్బే ఇంతే కదా అనుకుంటా. అందులో చాలా అర్థాలు ఉంటాయి, అర్థం చేసుకోవడం కష్టం. గోపికలు ఏమన్నారు? మా శాపం పోతుంది అన్నారు. శాపం పోయిన సన్నివేశాలు 3-4 ఉన్నాయి. ఒక శాపం శంకరునికి వచ్చింది, బ్రహ్మహత్యా పాతకం. బ్రహ్మ తలకాయ అతను భిక్షకు వెళితే ఎవరి వక్షస్థలం నుంచి చెమట బిందువు పడితే ఇది పోతుందో
అప్పటితో నీ పాపం పోయిందన్న. ఒకే విషయాన్ని 10 సార్లు భావించినందువలన మనస్సులో దృఢపడుతుంది కదా. అందువల్ల పరమాత్మను 10 సార్లు 100 సార్లు 1000 సార్లు మననం చేస్తే అదే మనస్సులో ఉంటుంది. అలాగే నీ కన్నులు సగం తెరిచి తెరవనట్టుగా నా మీద పడేయి, నా శాపం పోతుంది. ఒక శాపం చెప్పా, శంకరుని శాపం. ఇంకో శాపం చంద్రునికి వచ్చింది. ఆ చంద్రుని శాపం, చంద్రుడు ఇంతమంది భార్యలున్నా రోహిణి అంటే ప్రేమగా ఉండేవాడు. వాళ్ళందరూ కలిసి తండ్రికి చెప్పారు, మేమందరం భార్యలం కదా, అందరినీ సమానంగా చూడాలి, ఒక్క రోహిణితోటే ఎప్పుడు ఉంటాడు, మమ్మల్ని ఆదరించడు అంటే తండ్రి శాపం పెట్టాడు చంద్రుడికి. క్షయవ్యాధి వస్తుంది. ఆ క్షయవ్యాధి ఎలా పోవాలి అంటే అన్ని చోట్ల స్నానం చేస్తూ ఉండు, ఎక్కడ స్నానం చేస్తే పోతే అది పోయినట్టు. శ్రీరంగంలో పుష్కరణి ఉంది అమ్మవారికి స్వామికి మధ్యన, అక్కడ స్నానం చేస్తే పోయింది వాడికి. ఆ పుష్కరిణి పేరు ఇప్పటికీ చంద్ర పుష్కరిణి అని పేరు. శ్రీరంగం వెళ్ళి చూసారా, సేవించాలి. చంద్ర పుష్కరిణి అనే అర్థం. అక్కడ స్నానంతో చంద్రుని శాపం పోయి, పరమాత్మ వక్షస్థలం యొక్క చెమటతోటి శంకరుని శాపం పోయి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి శాపాలు, అవి మనం చెప్పుకోదు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మాకు కూడా మాకున్న శాపం పోవాలంటే నీ వక్షస్థలం చెమట పట్టాలి. ఏమడిగారు? అలాగే మాకున్న శాపం పోవాలంటే మీరు మేము కలిసి జలకాలాడాలి, పుష్కరిణి స్నానం చేయాలి. ఎక్కడా పైన చెప్పలేదు శాపం పోవాలి అన్నారు. దాన్ని లోతుకు వెళితే ఇంకా ఇలాంటి శాపాలు చాలా ఉన్నాయి. అందువల్ల మనకు ఈ పాసురం ప్రధానంగా చెప్పిన అంశం పరమాత్మ కటాక్షం. స్వామి మనను చూస్తే చాలు, అది కూడా క్రమక్రమంగా చూడాలి. మొదలు కొంచెం రెప్ప అలా తెరుచుకోవాలి, తరువాత మరికొంచెం ఇచ్చుకోవాలి, తరువాత మరికొంచెం ఇచ్చుకోవాలి, ఆ తర్వాత నల్లగుడ్డు కనపడాలి, ఆ తర్వాత కన్ను తెరుచుకోవాలి, ఆ తర్వాత 2 కళ్ళు తెరుచుకోవాలి, అప్పుడు మమ్మల్ని చూడాలి. పరమాత్మ కటాక్ష వైభవం, మనకున్నటువంటి దురభిమానం దానితోటే పోతుంది. పరమాత్మ కటాక్షంతోటే దురభిమానం పోతుంది అనే ఉపదేశాన్ని మనకు ఈనాటి పాసురంలో ఆండాళమ్మ కృప చేశారు. సోచ్చిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపణ్యుత్తరీతటే శ్రీతింత్రిణీమూఢధామ్నే శరగోపాయమంగళం శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిలసూరయే సౌమ్యజా మాతృమునయే శేషాంశాయస్తు మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శరగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక్కొక్క పాశ్రంలోని అమృత తత్వాన్ని చాలా విశదీకరించి ఎంతో చక్కగా సరళంగా
మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి వద్ద. వీక్షించారు కదండి, ఇవి తిరుప్పావై పాసురాలు. ఒక్కో పాసురం వింటుంటే తన్మయత్వం కలుగుతుంది, మనసు పులకిస్తుంది. ఇంకా పాసురాల గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటే daivam.tv.comని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. daivam.tv.com యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.